ఆ ఒకసారి ఊహించుకోండి, ఒక పెళ్లి వేడుక జరుగుతోంది. ఉమ్, బంధువులు, స్నేహితులు అంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. నవ్వులు, ఆటబాటలు. కాని సడన్గా ఆ ఇల్లు కుప్పకూలింది. 35 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వామ్మో, ఒకేసారి 35 మంది. అవును, ఇదొక ప్రమాదం కాదు, అత్యంత పకడ్బందీగా చేసిన ఒక మారణ హోమం అన్నమాట. అంటే కావాలనే చేశారంటారా? ఎగ్జాక్ట్లీ. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఈ ఘోరానికి కారణమైన వ్యక్తి ఆసియా ఖండంలోనే అత్యంత గొప్ప శాంతిదూతగా, ఒక మహోన్నత ఆధ్యాత్మిక యోగిగా పూజలందుకున్నాడు. ఓహో, అదెలా సాధ్యం? అదే ఈనాటి మన లోతైన విశ్లేషణకు ప్రధానాంశం. స్వాగతం. ఈరోజు మన లక్ష్యం టిబెట్ ప్రాంతంలో అత్యంత ప్రసిద్ధి చెందిన యోగి మిలారేపా జీవిత చరిత్రలోని కీలక ఘట్టాలను మూలగ్రంథాల ఆధారంగా విశ్లేషించడం. సరే, దీన్ని కాస్త విడమర్చి చూద్దాం. అసలొక పక్కా విలన్, ఇందాక మనం అనుకున్నట్లు 35 మంది ప్రాణాలు తీసిన ఒక నెగటివ్ పాత్ర కాలానుగుణంగా అత్యున్నత ఆధ్యాత్మిక శిఖరాలను ఎలా చేరుకున్నాడో, రైట్. ఒక మనిషి కాన్షియస్నెస్ లేదా స్పృహ అనేది అంతలా ఎలా మారుతుంది అనేది ఈ విశ్లేషణలో మనం చూద్దాం. ఆహా, ఈ పరిచయం వినడానికే చాలా ఆసక్తికరంగా ఉంది. ఏంటంటే సాధారణంగా మనం చదివే సాధువుల చరిత్రలుంటాయి కదా, అవును, అవన్నీ ఒక పవిత్రమైన కాంతిపుంజంలా, అసలు ఎలాంటి తప్పులు చేయని వారి కథలా మొదలవుతాయి. కానీ మిలారేపా కథలా కాదు. అంటే ఆయన మొదట్నుంచి సన్యాసి కాదనమాట. అస్సలు కాదు. ఇది పాపభీతి, పశ్చాత్తాపం, మానవ బలహీనతలు, మరి ఆ వాటిని దాటుకుని ఒక మనిషి పొందే జ్ఞానోదయం గురించి మూల గ్రంథాలు చెబుతున్న పచ్చి నిజం. ఒక మనిషి ఎంతటి చీకటి అగాధంలో పడిపోయినా అక్కడి నుండి తిరిగి వెలుగువైపు ఎలా ప్రయాణించగలడో చూపే అద్భుతమైన ప్రయాణం ఇది. అసలు ఈ చీకటి అగాధం ఎక్కడ మొదలైంది అని చూస్తే ఇదొక సూపర్ హీరో పుట్టుక కథలా అస్సలనిపించదు. అవును గదా. మిలారేపా చిన్నతనంలోనే వాళ్ళ నాన్న చనిపోతారు. అప్పటి వరకు వాళ్లది చాలా ధనిక కుటుంబం. కాని నాన్న చనిపోగానే సొంత మేనమామ, మేనత్తే ఆస్తి మొత్తాన్ని లాక్కుంటారు. అబ్బా, ఎంత మోసం! అవును, ఈ చిన్న పిల్లాడిని, వాళ్లమ్మను, చెల్లిని వాళ్ల ఇంట్లోనే బానిసల్లా మార్చేస్తారు. ఇక్కడ మూల గ్రంథాల్లో వర్ణించిన వాళ్ల దయనీయ స్థితిని మనం అర్థం చేసుకోవాలి. కడుపు నిండా తిండి లేదు, ఒంటి మీద బట్టలు లేవు, బంధువులే వాళ్లను కుక్కల కంటే హీనంగా చూశారు. అది చాలా దారుణమసలు. ఒక తల్లి తన కళ్ల ముందే తన పిల్లలు ఆకలితో మాడిపోతుంటే చూసి ఎలా రగిలిపోతుందో ఒకసారి ఊహించండి. ఆ క్షోభ, ఆ కోపమే మిలారేపా మనసులో భయంకరమైన పగకు బీజం వేసింది. కరెక్ట్. ఆ పగ ఎంతలా అంటే, తన తల్లి కోరిక మేరకు ప్రతీకారం తీర్చుకోవడానికి మిలారేపా ఇల్లు వదిలి వెళ్లిపోయారు. అక్కడ క్షుద్ర విద్యలు అంటే బ్లాక్ మ్యాజిక్ నేర్చుకున్నారు. అవేవో చిన్న చిన్న మ్యాజిక్ ట్రిక్స్ కాదు, ప్రకృతి శక్తులను వాడుకుని విధ్వంసం సృష్టించే చీకటి విద్యలు. అవును, ఆ శక్తులను ఉపయోగించి ఆయన దాడి చేశారు. ఎగ్జాక్ట్లీ. ఆ మేనమామ ఇంట్లో జరుగుతున్న పెళ్లివేడుక మీద దాడి చేసి ఆ 35 మందిని దారుణంగా చంపేశాడు. ఒక సాధారణ కుర్రాడు తన వాళ్లను రక్షించుకోవాలి అనుకున్నవాడు ఇంతటి రాక్షసుడిగా మారడం వెనుక ఉన్న సైకాలజీని ఎలా అర్థం చేసుకోవాలి? అదే ఇక్కడ ముఖ్యం. పగ తీర్చుకోవాలనే ఆవేశంలో ఉన్నప్పుడు మనిషి బ్రెయిన్లో ఒక రకమైన బ్లైండ్నెస్ వస్తుంది. అంటే కళ్ళు మూసుకుపోతాయి అంటారా? అవును, తను చేస్తున్నది తప్పా ఒప్పా అనే లాజిక్ బ్రెయిన్ ప్రాసెస్ చేయదు. మిలారేపాకు అప్పుడున్న ఏకైక లక్ష్యం తన తల్లి కన్నీళ్లు తొడవాలి, తనను హింసించిన వాళ్లను నాశనం చేయాలి. రైట్. వాళ్ల ఇల్లు కూల్చేసినప్పుడు అతని మనసులో ఒక రకమైన జస్టిఫికేషన్ ఉంది. కాని ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే, ప్రతీకారం తీర్చుకున్న తర్వాత ఏం జరిగిందనేది. అంటే మనం సినిమాల్లో చూసినట్లు విలన్ను చంపేగానే హీరోకి సంతోషం వచ్చేలేదు. అస్సలు రాలేదు. ఆ మూల గ్రంథాలు చెబుతున్న దాని ప్రకారం పగతీరిన మరుక్షణం అతనిలో ఒక భయంకరమైన శూన్యత ఏర్పడింది. ఓహో. తాను చేసింది ఇంత ఘోరమైన పాపమో అతనికి అర్థమైంది. ఆ నరక బాధలు తప్పవు అనే తీవ్రమైన పాపభీతి, పశ్చాత్తాపం అతని నిద్రపోనివ్వలేదు. తన తల్లి కోసం చేసిన పని తన ఆత్మను ఎలా నాశనం చేసిందో గ్రహించాడు. ఈ తీవ్రమైన పశ్చాత్తాపమే అతన్ని సత్యాన్వేషణ వైపు నడిపించింది. అంటే కోపంలో ఉన్నప్పుడు ఆ కోపం తీర్తే ప్రశాంతత వస్తుంది అనుకుంటాం. కాని ఒకరి ప్రాణం తీశాక వచ్చేది ప్రశాంతత కాదు, అది నరకమే అనే విషయాన్ని మిలారేపా రియలైజ్ అయ్యారు. అవును, ఖచ్చితంగా. ఆ పాపాలకు ప్రాయశ్చిత్తం కోసం గురువుని వెతుక్కుంటూ వెళ్లి మార్పా అనే గొప్ప గురువును కలుస్తారు. కాని ఇక్కడే నాకొక పెద్ద సందేహం ఉంది. ఏంటది? వింటున్నా ఎవరికైనా ఇది అనిపిస్తుంది. బయట నుంచి చూస్తే ఈ మార్పా ప్రవర్తన చాలా క్రూరంగా, ఒక నియంతలా అనిపిస్తుంది.
ఆయన మిలారేపాకు ఏమాత్రం జ్ఞానబోధ చెయ్యకుండా అత్యంత కఠినమైన శిక్షలు విధిస్తాడు గదా. ఎలాంటి శిక్షలంటే కొండ మీద ఒక పెద్ద రాతి కట్టడాన్ని నిర్మించమని చెప్పడం. మిలారేప ఒంటరిగా తన వీపు మీద పెద్ద పెద్ద బండరాళ్లను మోసుకుంటూ ఆ టవర్ను కట్టాలి. అదే, ఆ రాళ్లు మోసి మోసి మిలారేపా వీపంతా పుండ్రుపడి రక్తం కారుతున్నా సరే ఆ గురువు కనికరించరుగదా. అవును. పైగా సగం టవర్ కట్టాక అక్కడికొచ్చి నా ప్లాన్ మారింది, ఈ టవర్ కూల్చేసి వేరే చోట కట్టు అంటారు. మిలారేపా దాన్ని కూల్చేసి మళ్లీ మొదట్నుంచి కట్టాలి. ఇలా ఒకసారి కాదు, ఏళ్ల తరబడి శారీరకంగా మానసికంగా చిత్రహింసలు పెట్టారు. నిజమే. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నిజం చెప్పాలంటే ఇది క్లియర్గా అబ్యూస్ కిందకి రాదా? ఒక గురువు తన శిష్యుణ్ణి ఇలా రక్తం వచ్చేలా టార్చర్ చేయడమనేది ఫిజికల్ అండ్ మెంటల్ హెరాస్మెంట్ లాగా ఉంది. ఆ పాపకర్మను క్లియర్ చేయడానికి వేరే ప్రశాంతమైన దారి లేదా? ఈ పాయింట్ చాలా ముఖ్యమైనది. పైపైన చూస్తే ఇదొక నియంతృత్వ ప్రవర్తనలాగే కనిపిస్తుంది. కానీ ఇక్కడ మనం కర్మ అనే కాన్సెప్ట్ను చాలా లోతుగా అర్థం చేసుకోవాలి. ఓకే. కర్మ అనేది ఏదో ఒక అకౌంట్ బుక్లో దేవుడు రాసే పద్దు కాదు. అది మన బ్రెయిన్లో, మన సబ్కాన్షియస్ మైండ్లో, మన శరీరంలో పేరుకుపోయిన ఒక డెన్స్ ఎనర్జీ. మిలారేపా 35 మందిని చంపిన ఒక మాస్ మర్డరర్ కదా. అవును. అతని మైండ్లో ఎంతటి భయంకరమైన డ్రామా, నెగిటివ్ కర్మ పేరుకుపోయి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అంటే ఆ పాప కర్మ అనేది మామూలు పూజలతోనో మంత్రాలతోనో లేదా 2 మంచి మాటలు చెప్పడమో వల్ల పోయేది కాదంటారా? అస్సలు పోదు. దానికొక బలమైన షాక్ థెరపీ అవసరం. మార్పా ఉద్దేశపూర్వకంగానే మిలారేపాను అంతటి శారీరక మానసిక క్షోభకు గురిచేశాడు. ఓహో, ఎందుకు అలా? ఎందుకంటే ఆ నొప్పితో, ఆ బాధతో, ఆ కన్నీళ్లతో మాత్రమే మిలారేపాలోని అహంకారం బ్రేకవుతుంది. తాను ఒకప్పుడు శక్తివంతుణ్ణి అనే గర్వం మరియు ఆ భయంకరమైన గిల్ట్ ఉన్నాయి కదా, అవన్నీ బ్రేక్ అవ్వాలంటే ఆ తీవ్రమైన శిక్షలే ఏకైక మార్గం. ఇది వింటుంటే నాకొక ఉదాహరణ గుర్తొస్తుంది. ఒక ప్రమాదంలో ఎముకలు విరిగిపోయి తప్పుగా అతుక్కుంటే ఆ ఎముకలను సర్జరీ చేసి మళ్లీ విరగ్గొట్టి సరైన పొజిషన్లో సెట్ చేస్తారు. అలాగే భరించలేని నొప్పినిచ్చే ఫిజియోథెరపీతో దీన్ని పోల్చవచ్చు. అంటే దీర్ఘకాలిక నొప్పిని తగ్గించడానికి ముందే మరింత తీవ్రమైన నొప్పిని భరించాల్సి రావడం అన్నమాట. ఇక్కడ గురువు చేసే పని అదే అంటారు. పాకి మిలారేపా మీద విపరీతమైన ప్రేమ, కరుణ ఉన్నాయి. ఆశ్చర్యంగా ఉందే. కాని శిష్యుడు భవిష్యత్తు కోసం, అతని లోపలి కల్మషాన్ని కడిగేయడం కోసం గురువు తనను తాను ఒక విలన్గా, ఒక రాక్షసుడిగా చూపించుకోవడానికి కూడా వెనుకాడలేదు. అబ్బా! ఆ కఠినమైన పరీక్షల వల్ల మిలారేపా ఎంతలా విసిగిపోతాడంటే ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలని కూడా నిర్ణయించుకుంటాడు. కాని ఎప్పుడైతే అతని అహంకారం పూర్తిగా చచ్చిపోయి కర్మ ప్రక్షాళన జరిగిందని మార్పా భావించాడో అప్పుడు మాత్రమే అతని దగ్గరికి తీసుకుని అసలైన జ్ఞానోపదేశం చేశాడు. అంటే ఆ కఠినమైన ట్రైనింగ్ పూర్తయ్యాక అసలు ఆధ్యాత్మిక ప్రయాణం మొదలవుతుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. మార్పా దగ్గర ఉపదేశం పొందిన తర్వాత మిలారేపా ఎత్తైన మంచుకొండల్లో ఉన్న గుహల్లోకి, కఠోరమైన ఏకాంతవాసానికి వెళ్ళిపోతారు. ఈ ఏకాంతవాసం గురించి మూలగ్రంథాల్లో రాసిన విషయాలు చదివితే నిజంగా మైండ్ బ్లాంక్ అవుతుంది. అవును, ఆ పరిస్థితులు చాలా కఠినంగా ఉంటాయి. సంవత్సరాల తరబడి మంచుకొండల్లో ఒంటరిగా ఉండతో, తినడానికి సరైన ఆహారం లేక కేవలం అక్కడ దొరికే నెటిల్స్ అంటే ఒక రకమైన దూలగొండి ఆకుకూరలను మాత్రమే ఉడకబెట్టుకుని తింటూ ప్రాణాలు నిలుపుకోవడం. ఆ ఆకులు తినడం వల్ల ఆయన చర్మం రంగు కూడా మారిపోయింది కదా. అవును, చర్మం, రోమాలు అన్నీ ఆకుపచ్చ రంగులోకి మారిపోతాయి. ఒక అస్థిపంజరంలా తయారవుతారాయన. నిజానికి ఆ దశలో అతను తన భౌతిక శరీరాన్ని పూర్తిగా పట్టించుకోవడం మానేశాడు. కేవలం తన ఆత్మ ఎదుగుదలపైనే దృష్టి పెట్టాడు. ఇక్కడే నాకో ప్రశ్న. అసలు శరీరాన్ని ఎందుకు అంతలా కష్టపెట్టాలి? ఈ రోజుల్లో మనం ఒక స్మార్ట్ ఫోన్ లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేము. అలాంటిది ఎవరైనా తమ ఇల్లు, తల్లి, చెల్లి వీళ్ళందరి మీద బెంగ లేకుండా, ప్రపంచంతో ఎలాంటి కనెక్షన్ లేకుండా ఇంత కఠినమైన జీవితాన్ని ఎలా గడపగలరు? రైట్. అసలు ఎందుకు గడపాలి? దీని మనం కాస్త పెద్ద కోణంలో చూస్తే భౌతిక ప్రపంచంలోని సుఖాలు, బంధాలు మనల్ని ఎంతగా కట్టిపడేస్తాయో అర్థం చేసుకోవడానికే ఈ కఠోర సాధన. మనం కర్మ సిద్ధాంతపు లోతులను ఇక్కడే చూడొచ్చు. మిలారేపాకు కూడా మొదట్లో తన ఇల్లు, తన తల్లి మీద తీవ్రమైన బెంగ ఉండేది. తాను వెళ్లి వాళ్లను చూసుకోవాలని అనిపించేది. కాని ఈ ఏకాంతవాసంలో కఠోరమైన ధ్యానం చేయడం ద్వారా ఒక లోతైన సత్యాన్ని గ్రహించాడు. ఏంటా సత్యం?
కర్మ అనేది దేవుడు విధించే శిక్ష కాదు. అది మన చర్యల తాలూకు ప్రతిచర్య. మనం ఈ ప్రాపంచిక బంధాలను ఎంతగా పట్టుకుంటే అంతగా ఆ కర్మచక్రంలో ఇరుక్కుపోతామని అర్థం చేసుకున్నాడు. ఓహో, అంటే తన ఆలోచనా విధానాన్ని, ప్రపంచాన్ని చూసే కోణాన్ని పూర్తిగా మార్చుకున్నారన్నమాట. అవును, తన తల్లి మీద ఉన్న ప్రేమని సృష్టిలోని సర్వ ప్రాణుల పట్ల కరుణగా మార్చుకున్నాడు. అబ్బా, ఎంత గొప్ప మార్పు! ఈ విశ్వంలో ప్రతి జీవి ఏదో ఒక జన్మలో తనకు తల్లిలాంటిదేనని, కాబట్టి పరిమితమైన ఒక కుటుంబం మీద బెంగ పెట్టుకోవడం కంటే సృష్టిలోని అందరి పట్ల ప్రేమను పెంచుకోవడమే నిజమైన మార్గమని గ్రహించాడు. తన ఆకలి, శారీరక బాధ, ఒంటరితనం వీటన్నిటినీ ఆయన ఒక సాధనగా మార్చుకున్నాడు. ఆ కఠోర సాధన వల్ల ఆయనకు అద్భుతమైన యోగశక్తులు వచ్చాయని, ఆయన పాడిన పాటలు, చేసిన బోధనలు వేలాది మందికి మార్గదర్శకంగా నిలిచాయని మూలగ్రంథాలు చెబుతున్నాయి. అద్భుతం. అయితే ఒక మనిషి అలా ఎదిగే కొద్దీ ఆయన్ని కిందకి లాగే ప్రయత్నాలు కూడా జరుగుతాయి కదా? ఖచ్చితంగా. ఎక్కడైతే కీర్తి ఉంటుందో అక్కడ అసూయ కూడా పుడుతుంది. ఈ కథలో అదే జరిగింది. ఇక్కడ మనం ఒక అద్భుతమైన మలుపును చూడొచ్చు. మిలారేపా గొప్పదనం చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించడంతో ఒక స్థానిక పండితుడికి ఆయనపై తీవ్రమైన అసూయ పుట్టింది. ఆ పండితుడు కేవలం పుస్తక జ్ఞానమున్నవాడు, కానీ మిలారేపా అనుభవ జ్ఞానమున్నవాడు. ప్రజలు మిలారేపాను దేవుడిలా పూజించడం ఆ పండితుడు సహించలేకపోయాడు. అసూయ ఎంతలా పెరిగిపోయిందంటే ఆ పండితుడు మిలారేపాను చంపడానికి నిర్ణయించుకున్నాడు. ఒక స్త్రీకి డబ్బు ఆశ చూపి ఆమె ద్వారా మిలారేపాకు విషం కలిపిన పెరుగును పంపుతాడు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడే ఒక పెద్ద సైకలాజికల్ మిస్టరీ ఉంది. మిలారేపాకు అప్పటికే అద్భుతమైన శక్తులు, దివ్యదృష్టి ఉన్నాయి కదా? అవును, అన్నీ తెలుసు ఆయనకి. ఆ స్త్రీ తెచ్చిన పెరుగులో విషముందని ఆయనకు ముందే తెలుసు. అయినా కూడా ఆయన ఆ ఆహారాన్ని ఎందుకు తీసుకున్నాడు? ప్రాణాన్ని కాపాడుకునే అవకాశం ఉన్నా కూడా విషాన్నెందుకు స్వీకరించాలి? మనం ఈ రోజుల్లో ఎవరైనా మనల్ని చిన్న మాట అంటేనే తట్టుకోలేము, పగ పెంచుకుంటాం. నిజమే. కానీ తన్ను చంపడానికి వచ్చిన వాళ్లకు కూడా మంచి జరగాలని కోరుకునే స్థాయికి బ్రెయిన్ వైరింగ్ని మార్చుకోవడం అసలు సాధ్యమేనా? అది సాధ్యమే అని మిలారేపా నిరూపించాడు కదా. ఇదే ఆయనలోని కరుణకు పరాకాష్ఠ. ఆ ఘట్టాన్ని లోతుగా విశ్లేషిస్తే అక్కడ సంపూర్ణమైన ఈగో డెత్, అంటే అహంకారం పూర్తిగా నశించడం కనిపిస్తుంది. మిలారేపా ఆ స్త్రీతో ఏమంటాడంటే, దీనిలో విషముందని నాకు తెలుసు, కానీ నేనిప్పుడు దీన్ని తినకపోతే నిన్ను పంపిన ఆ పండితుడు నీకు ఇవ్వాల్సిన బహుమతి, ఆ డబ్బు నీకివ్వడు గదా. ముందు నువ్వు వెళ్ళి ఆ బహుమతిని తీసుకో, ఆ తర్వాత నేను దీన్ని స్వీకరిస్తాను అంటాడు. వామ్మో, మైండ్ బ్లోయింగ్ అసలు. తనని చంపడానికి వచ్చిన వ్యక్తికి నష్టం జరగకూడదని, ఆమెకు డబ్బు దక్కాలని ఆలోచించటం, ఇదొక సాధారణ మానవ మేధస్సుకు అందే విషయం కాదు కదా. కరెక్ట్. ఒకప్పుడు తనని మోసం చేశారన్న కోపంతో 35 మందిని చంపిన ఒక మాంత్రికుడు ఇప్పుడు తనని చంపాలనుకున్న వ్యక్తిని కూడా క్షమించే స్థాయికి ఎదగడం అనేది నిజంగా అద్భుతం. తన భౌతిక దేహాన్ని వదిలే సమయం ఆసన్నమైందని, తాను చేయాల్సిన బోధనలు పూర్తయ్యాయని ఆయన గ్రహించాడు. అందుకే ఆ విషయాన్ని స్వీకరించారా? అవును, ఆ విషయాన్ని ఒక ప్రసాదంగా స్వీకరించాడు. ఆ విషం తీసుకున్నాక కూడా తన ఆఖరి రోజుల్లో ఆ అసూయపడిన పండితుడికి జ్ఞానబోధ చేసి అతనిలో కూడా మార్పు తీసుకొచ్చాడు. కర్మ సిద్ధాంతాన్ని పూర్తిగా జీవముంచుకున్న వ్యక్తికి మాత్రమే ఇది సాధ్యం. చాలా గొప్ప విషయమండి. కోపమనేది ఇంకొకరిపై ప్రయోగించే ఆయుధం కాదు, అది మనల్ని మనం కాల్చుకునే నిప్పు అని ఆయన తెలుసుకున్నాడు. కాబట్టి వీటన్నిటి అర్థమేమిటి? మిలారేపా తన దేహత్యాగం లేదా నిర్యాణం చెందే ఘట్టంలో ప్రకృతిలో ఎన్నో అద్భుతమైన మార్పులు జరిగినట్లు మూల గ్రంథాలు వర్ణించాయి కదా. అవును. ఒక హంతకుడిగా మొదలై అహింసకు, కరుణకు మారుపేరుగా నిలిచిన ఇంత గొప్ప యోగి జీవితం ముగింపు మనకు ఏమి నేర్పుతోంది? మరణమంటే ముగింపా అనే ఒక ప్రాథమికమైన ప్రశ్నను ఇది మన ముందుంచుతుంది. మిలారేపా తన శిష్యులకు ఇచ్చిన చివరి బోధ, అతి ముఖ్యమైన ఉపదేశం ఏంటంటే, ఈ భౌతిక దేహం కేవలం ఒక భ్రమ మాత్రమే. దీన్ని అర్థం చేసుకోవడానికి మనం ఒక అత్యంత అడ్వాన్స్డ్ అయిన వర్చువల్ రియాలిటీ గేమ్, అంటే ఒక VR గేమ్ ఆడుతున్నామని ఊహించుకుందాం. ఆ VR హెడ్సెట్ పెట్టుకుని? అవును, ఆ గేమ్లో మనం కనెక్ట్ అయిపోయి ఆ VR హెడ్సెట్ పెట్టుకున్నామని మర్చిపోయి అదే నిజం అనుకుంటాం కదా. ఆ గేమ్లో దెబ్బ తగిలితే నిజంగానే తగిలిందని భయపడతాం. కానీ ఆ హెడ్సెట్ తీసేస్తే అసలు నిజం తెలుస్తుంది. భలే చెప్పారు. ఆ VR హెడ్సెట్ ఉదాహరణ చాలా బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. ప్రాపంచిక సుఖాలు, కీర్తి ప్రతిష్టలు, ద్వేషం, బంధాలు అన్నీ అలాంటి వర్చువల్ రియాలిటీ లాంటివే.
ఆ భౌతిక దేహమనే హెడ్సెట్ను తీసేసి ఆత్మ లేదా చైతన్యానికి మరణం లేదని గ్రహించడమే పరమసత్యం. జనం ఈ ప్రాపంచిక వ్యామోహాల వెంట పరుగెడుతూ తమ నిజమైన స్వరూపాన్ని మర్చిపోతున్నారు కదా. అవును, వీటిని వదిలిపెట్టి మన లోపలికి మనం ప్రయాణించినప్పుడే నిజమైన స్వేచ్ఛ దొరుకుతుందని మూలగ్రంథాలు ఈ నిర్యాణఘట్టం ద్వారా క్రోడీకరించి చెబుతున్నాయి. ఆయన మరణం ఒక విషాదం కాదు, అది ఒక పరిపూర్ణత. రైట్. ఈనాటి అన్వేషణలో కోపంతో వినాశనానికి దారితీసిన ఒక వ్యక్తి తన కర్మను ప్రక్షాళన చేసుకుని కఠినమైన ఏకాంతవాసంలో లోతులను అర్థం చేసుకుని తనను చంపాలనుకున్న వాళ్ళని సైతం క్షమించే స్థాయికి ఎలా ఎదిగాడో చూశాం. పగ, ప్రాయశ్చిత్తం, కరుణల కలయిక ఈ ప్రయాణం. ఏంటంటే మనలోని లోపాలను, మన తప్పులను మనం ఎలా ఎదుర్కోవాలి, వాటిని మెట్లుగా చేసుకుని ఎలా ఎదగాలి అనేది ఈ చరిత్ర స్పష్టంగా చూపుతుంది. ఖచ్చితంగా ఈ లోతైన విశ్లేషణను ముగిస్తూ మనం ఒక ఆలోచనను పరిశీలిద్దాం. జీవితంలో జరిగిన అతిపెద్ద తప్పులు, పశ్చాత్తాపాలు, ఆ చీకటి కోణాలే ఒకవేళ సరైన మార్గదర్శకత్వం దొరికితే అత్యున్నతమైన ఎదుగుదలకు పునాదులవుతాయేమో. అవును. మట్టిలో నుంచి పుట్టిన కమలంలాగే ఒక మనిషి లోపాల నుంచే మహాజ్ఞాని పుడతాడేమో. కరుడుగట్టిన హంతకుడు కూడా క్షమించే కరుణామయుడిగా మారగలిగినప్పుడు మానవ పరిణామం దేన్నైనా సాధించగలదు. ఈ ఆలోచనను ఒకసారి లోతుగా విశ్లేషించుకుంటే ఎన్నో కొత్త కోణాలు అర్థమవుతాయి. మళ్ళీ మరో ఆసక్తికరమైన అన్వేషణతో కలుద్దాం.